అవి వద్దులే, ఇది పెట్టండి పర్ చల్. లేవండి Take our system. So we should this is sweet boxes. Emma? Sweet boxes. ఎవరికి ఇవ్వాలి? Children's kitchen. Come. దమ్మా. ఇది ఎవరికి? పిల్లలకి. ఒక ఈ బాక్సులు కింద పెట్టేసండి. ఇంకో బాక్స్ బాబుకి ఇవ్వండి. మా బావగారు సార్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు. చాలా మేడం వీడి మేడం ఇది ఆవిడకేంటి? ఇది ఎవరికి?
2.4 kilometers the road length, sir, on which you are walking. So the Advitalli Bata Bakathanlo unna 2.4 kilometer road lo there are many new things and good things also. So one of the new things is the CC road portions. 2.4 danlo kilometer lo 90 meter goes through this village. Oh, village ఇక్కడ నుంచి start. ఇదేంటిది? ప్రైమరీ స్కూల్, ఎంపీపీ స్కూల్. ఇది అంగన్వాడి. చూసి అక్కడ వాష్రూమ్. వెల్కమ్ సార్. నేను ఇచ్చాను సార్. అవునా సార్? పేరు మర్రి చిన్నది సార్. ఏమవుతుంది మీ మామూలుగా నేను పిల్లలు వద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ వద్దు కానీ చూడండి. ఐఎమ్ లెఫ్టినెంట్ డాక్టర్ సోమనాయుడు. పర్లా లెఫ్టినెంట్ డాక్టర్ సోమనాయుడు సార్. ప్రాజెక్ట్ డాక్టర్ సమగ్ర శిక్ష ఏఎస్ఆర్ జిల్లా ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొంచెం వెనక్కి వెళ్ళి తీసుకోండి పిల్లలంతా వచ్చేలా. ఏంటిది? స్ట్రాస్. మీరందరూ నవ్వాలి. ఏంటిది? మా హెడ్ మాస్టర్ గారు చెప్పి ఏంటి సార్ ఇది? గోధుమ గింజ ప్రయాణం ఏంటి? గోధుమ గింజ ప్రయాణం ఏంటి కదా? ఒక స్టోరీ సార్. ఏంటిది? గోధుమ గింజల ప్రయోగం అని ఒక స్టోరీ ఉంటుంది. అది షాప్లో సొంతంగా పిల్లలు తీసుకొని చెప్పాల్సింది. ఇది ఊహించుకొని చెప్పే కదా సార్. అంటే పంట గోధుమ ఎలా వస్తుంది ఇంటిలో, ఇక్కడ ఎలా కష్టపడితే, ఎవరు కష్టపడితే మనం గోధుమ అన్నం తింటున్నాము అనే కాన్సెప్ట్ సార్. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు శ్రమించే సార్. ఒకసారి ఇది పట్టుకోండి. మీరు మనోళ్ళు మీరు కాదు, మీరు ఫోటో. వాళ్ళ కోసమే వాళ్ళు కూడా బాగుండాలి, నాకు ఆహారం తింటున్నాడని ప్రార్థన చేసుకొని వాళ్ళు ప్రార్థన చేయాలి. మనం తినే ఆహారం తింటున్నాం. చాలా అద్భుతంగా మాస్ గారు మాటలు వింటారా? సాధ్య మీకు అర్థమైంది? అది వెనక్కి తీపండి. అది స్టెప్ వైజ్ ఎవరెవరు ఏం చేస్తున్నారు వెనక్కి నాకు కనిపించింది. వెనక్కి తిప్పండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? మర్రి చిన్నయ్య సార్. మర్రి చిన్నయ్య గారు. థ్యాంక్ యూ సార్.
చాలా అద్భుతమైన పాఠం చెప్తారు పిల్లలకి. సార్ చెప్పండి. స్టేట్ వైడ్గా జిఎఫ్ఎల్ అనే ఒక ప్రోగ్రామ్ 1-2 తరగతికి రన్ అవుతుంది సార్. అంటే ఎవరైతే కనీసం సామర్థ్యం లేని వారికి అనే ఉద్దేశంతో జిఎఫ్ఎల్ అని 1-2 వరకు సార్. తర్వాత ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ న్యూమరస్ సార్. వాళ్ళకి తరగతికి ఈక్వల్గా వెదర్ ఏబుల్ టు ఐడెంటిఫై వర్డ్స్, లెటర్స్, రీడ్ అండ్ ఆల్ ని ఒక మెషర్మెంట్. సో ఇయర్ కొంచెం పోర్గా ఉండడం వల్ల వీటి టుక్ స్పెషల్ డ్రైవ్. సో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ నౌ. లాస్ట్ ఎవరు చెప్తున్నారు అది? మేమే టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాం ప్రత్యేకంగా సబ్సిడీ నుంచి ఇచ్చి దెన్ దే విల్ టీచ్ ద కిడ్స్. సో ఓవరాల్ డిస్ట్రిక్ట్స్ లో అరౌండ్ 18% ఇంప్రూవ్మెంట్ వచ్చింది లాస్ట్ 3 months. ఇక్కడ ఎన్ని క్లాసులు నడుపుతారు ఇక్కడ? ఇక్కడ ఉంది సార్. కింద ఒక రూమ్ ఉంది సార్. మొత్తం అక్కడ ఈ స్కూల్ ఏ క్లాస్ దాకా ఉంది? 1 నుంచి 5 సార్. ప్రైమరీ స్కూల్ మండల్ పరిషత్ స్కూల్ సార్. వర్షాలు ఏం పర్వాలేదు, నీళ్ళు లీక్ అవుతాయి వర్షాలు. కాదు సార్. యాక్చువల్లీ మనకున్న మనబడి మన భవిష్యత్తులో ఇది శాంక్షన్ అయింది రిక్వెస్ట్. సో యాక్చువల్లీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ అవుతుంది సార్. పెయింటింగ్ అలాగే అయిన తర్వాత ఇది కూడా అదేనా? ఎస్ ఇది టైప్స్ స్కూల్ మనబడి ఈ 9 కాంపోనెంట్స్. ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్, డ్రింకింగ్ వాటర్, మెజర్ మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిఫికేషన్, పెయింటింగ్, ఫర్నిచర్, గ్రీన్ షాప్ బోర్డ్ అండ్ ఇంగ్లీష్ వర్క్స్. ఎస్టిమేటెడ్ కాస్ట్ జగన్ వర్క్స్. స్టేట్ మొత్తం పాలసీ ఎంత? 11,87,009 rupees. సమగ్ర శిక్ష సార్. జాబిపేట ఐటమ్స్ కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేశారు ప్రైమరీ స్కూల్స్కి. ఈ పెట్టో 64 ఐటమ్స్ ఉంటాయి సార్ జాబిపేట అంటే. 998 ప్రైమరీ స్కూల్స్కి మనం సప్లై చేస్తాం సార్. పిల్లలు ఎంత ఆనందంగా నేర్చుకుంటారంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ ఇప్పుడు అనిపిస్తారు సార్. దీన్ని ఏమంటారు? జాబిపేట ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అది సమగ్ర శిక్ష సార్. స్టేట్ హెడ్ ఆఫీస్. స్టేట్ హెడ్ ఆఫీస్. 998 మొత్తం ఈ అబాకస్ అన్ని ఎట్లా ఉంటాయి? కిట్లో వాడాలి సార్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సార్. దే డూ అండ్ లెర్న్ సార్. దే డూ అండ్ ప్రాక్టీస్ అండ్ లెర్న్. The library books also we are supplying for the primary schools and secondary schools every year.